లైక్ సిఏ సిఎస్సి ఎట్లా అయిపోయిందంటే లైక్ నాలి ఎవరు చూసినా అట్లే సిఎస్సి అంటున్నారు కానీ పోయింది సిఎస్సి అప్పుడే పోయింది పైన సిఎస్సి భూమి పోయింది కానీ నేను అంత ఎక్స్పోజ్ అయిపోయాను, అంత తెలిసిపోయింది కాబట్టి తెలుసు నాకు బయట ఎట్లుంది మార్కెట్ అని. నాకు తెలుసు సిఎస్సి వెళ్ళిపోయిందని. కానీ ఇప్పుడిప్పుడు వస్తున్నారు, ఇప్పుడిప్పుడు ఇంటర్వ్యూ అయిపోయి కొట్టుకొని వస్తున్నారు వాళ్ళకైతే వాళ్ళు ఇంకా వాళ్ళు ఎట్లున్నారంటే అండర్ లైన్ ఉన్నారు. వాళ్ళు తెలియటం లేదు అసలు బయట మార్కెట్ లో ఏముంది అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు. అట్లీస్ట్ రీసెర్చ్ చేసి బయట ఏది భూమిలో ఉంది, ఏ ట్రెండింగ్ లో ఉంది, ఏది చూస్ చేసుకుందాము లైక్ గొర్రెల్లాగా పోతున్నారు. అనరాదు కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తెలుగులో ఒక 40% నిండిపోయింది ఎల్పీలో కంప్లీట్. నువ్వు ఓకే నువ్వు డౌట్ లేనట్టు పక్కన మాట్లాడు వాడు తెలుగు మాట్లాడు అట్లుంది ఎల్పిఓ. అంటే నాట్ ఓన్లీ ఎల్పిఓ అట్లా వస్తున్నారు. ఇప్పుడు నా కాలేజీలో నేనున్నప్పుడు ఎవరు తెలుగు లేరు, మాక్సిమం 3-4 అంతే. ఈసారి 100+ అప్లికేషన్స్ వచ్చినాయంటే తెలుగులో, తెలుగు నుంచి 100+ వచ్చినాయి. నాకు అనిపిస్తుంది ఎందుకు వస్తారు అప్ప, నా ప్రాబ్లం. నేను నా కాలేజ్ నేను జాయిన్ అయినప్పుడు కూడా ఎవరు తెలుగు లేరు. ఇంతకుముందు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోయి ఆల్రెడీ 3 years అయింది. సో నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్కడే తెలుగు ఉంది. సో నా తర్వాత ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు, రాజమండ్రి నుండి ఒకటి వచ్చాడు అట్లా. నాకు అనిపిస్తుంది మా ప్రశాంతంగా ఉండప్ప. నాకైతే 4-5 మెంబర్స్ ఉన్న వాళ్ళు మాట్లాడుకు లేవు తక్కువ. ఇప్పుడు చూడ 100+ అప్లికేషన్స్ అంటారు. ఎవడో ఒకడు వస్తారు, అన్న ఎట్లన్నా ఇదన్నా అంటే నా తలక చెడు కొడతారు. తర్వాత నా కమ్యూనికేషన్ పోతచ్చు. ఇప్పుడు ఎంత బాగుంది నా కమ్యూనికేషన్. హిందీ కంప్లీట్ గా అర్థమవుతుంది, ఇంగ్లీష్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది నీట్ గా. సో ఇది పోతుందని భయం అవుతుంది నాకు. ఎందుకు వచ్చిరప్ప అని భయం అవుతుంది. మా కాలేజీలో బీటెక్ సిఎస్సి ఒక్కటే ఉంటుంది. సిఎస్సి ఇప్పుడు ఏ వస్తుంది, సిఎస్సికి ఒక్కటే ఉంటుంది. కానీ ఇప్పుడు మా బ్యాచ్ నేను జాయిన్ అయినప్పుడే 50% మంది తెలుగు వాళ్ళు మా క్లాస్. 50% మంది తెలుగు వాళ్ళు. ఎందుకంటే చెన్నై సౌత్ ఇండియా కాబట్టి అంతే. నార్త్ లో ఎందుకు రారంటే కొద్దిగా ఆలోచిస్తారు, భయపడతారు అంతే. డిస్టెన్స్, క్లైమేట్ లేదా అది కరెక్ట్. కార్తీక్ అనేది కరెక్ట్. ఎందుకంటే తెలుగులో 20% పోయిందానికి ఇంకా 20% వెళ్ళలేక పోయినారు. ఎందుకంటే తెలుగులో ఉన్నారు, ఏమైనా బాగుంటుందని పోయినారు. అలా రెస్టారెంట్లు, ఫుడ్ అన్ని తెలుగే ఉంటారు. ఎవరు కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలని ఎవరు కోరుకుంటారు చెప్పు. సో తెలుగు వాళ్ళు ఉండే చోట కంఫర్ట్ ఉంటుంది, కొంచెం మాట్లాడుకోవచ్చు, బయట తిరగవచ్చు, అన్ని చేసుకోవచ్చు. నా సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే నేను కాలేజీకి పోయినప్పుడు ఎవరు లేరు అక్కడ. నేను మా నాన్నమైన ఎవరికి రాదు, మా నాన్నకి రాదు హిందీ, నాకు రాదు. ఆడు వాళ్ళు అడ్మిషన్ ఆఫీసర్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు లేదా హిందీ. ఎట్లా అప్పుడు నువ్వు వస్తావు కార్తీక్, నువ్వు కూడా అట్లా మేనేజ్ చేసుకోవాలి. డౌట్ తో మేనేజ్ చేసినట్టు. ఇంగ్లీష్ అంటే ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు హిందీలోనే స్టార్ట్ చేస్తారు మనతో. మనం ఇంగ్లీష్ మాట్లాడితే అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాం. వాళ్ళకి మదర్ లాంగ్వేజ్ ఎవరైనా ఎంత ప్రొఫెషనల్స్ అయినా కానీ మదర్ లాంగ్వేజ్ వాడతారు ఫస్ట్ లెవెల్ వస్తే. సో మా డాడీ అయితే అసలు మాటలు కూడా మాట్లాడలేదు ట్రైన్ ఎక్కినాక నుంచి ఇంటికి వచ్చేంత వరకు పాపం. అట్లీస్ట్ మా డాడీకి సమ్ డౌట్స్ ఉంటాయి కదా, కాలేజ్ అడ్మిషన్ వాళ్ళని అడుగుదాము, మా పిల్లలు నొక్కు నిడిచిపెట్టిపోతున్నాను ఎట్లా అని. అదే తెలుగు రాష్ట్రాల్లో కాలేజ్ జాయిన్ అయ్యింటే లెక్చరర్ ప్రొఫెసర్ తిరిగి అందరిని తీసుకున్నారు. ఇక్కడ డిప్లొమాలోనే ఉన్నారు. కార్తీక్ సార్ అంట, రామస్వామిది, అటెండర్స్ అందరిది పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. లైక్ ఇప్పుడు ఎట్లా వస్తున్నారంటే గొర్రెల్లాగా వస్తున్నారు అంతా. ఏం అసలు సిఎస్సి భూమి పోయిందని అర్థం అవుతలేదు ఎవరికి అసలు. తెలుసుకోవాలని లైక్ మనం ఎక్స్పోజ్ అయిపోయింది మనకు తెలుసురా. అండర్ లైన్ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఆ మైండ్ సెట్ కూడా రావట్లేదు. అట్లీస్ట్ రీసెర్చ్ చేద్దాము, తెలుసుకుందాం, అదే టైం కేటాయించట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఇంకోటి ఏమంటే అది పెద్ద లైఫ్ లో పెద్ద డెసిషన్ అని కూడా తెలియాలి. రైట్, మనం ఏం చేయలేము కానీ ఇప్పటికి అర్థం అవ్వదు. అది ముందుకు పోతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది ఎందుకు చూస్ చేసుకోలేదు, ఎందుకు టైం కేటాయించుకోలేదు. ఆ మైండ్ సెట్ బిల్డ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన ఎవ్రీ డెసిషన్ కి మైండ్ సెట్ చాలా రిలేట్ అవుతారు. అదే గ్రోత్ పెరిగిన పద్ధతి ఎన్విరాన్మెంట్ లో పెరిగితే బాగుంటుంది. లేదురా అసలుకి ఏంది సిఎస్సి అన్ని సెక్షన్లు పెట్టుకొని వాళ్ళు ఏమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి చూడు. ఇప్పుడు
2-3 సెక్షన్స్ వేసి ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ వేసి చెప్తే ఎవరు ఎవరు ఎక్కుతారు? 120-150 మంది కూర్చొని చెప్పి ఒకే మంచి చెప్తుంటే ఎవడని వింటాడు, ఎవరని వింటాడు చెప్పు. ఆ మంచి చెప్పే మంచి కూడా ఇంట్రెస్ట్ పోతారు. మీ ఏం నేర్చుకుంటారు ఈడ? అస్సలు లేదు బయట, ఈ మార్కెట్ అసలు లేదు. అందరూ సిఎస్సి ఎందుకు చూస్ చేసుకున్నారంటే బజ్వర్డ్స్, ఏఐ, ఇవన్నీ డాటా సైన్స్, ఇవన్నీ బజ్వర్డ్స్ కదా, భూమ్ కాబట్టి ఇవే చూస్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే పక్కన ఉండేవారు నేను సిఎస్సి, నువ్వు సిఎస్సి తీసుకో, ఎందుకు వేరే తీసుకోవద్దు, ఎందుకంటే దీంట్లోనే కెరీర్ ఉంది, ఫ్యూచర్ అంతా ఇంకా అదే ఉంటుంది. ఇంకోటి అండర్లైన్ మాట్లాడాలంటే పేరెంట్స్ ఏమంటారు, సిఎస్సి తీసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది, కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని పని చేస్తారు. మా లెక్క కష్టపడరు, ఏసీల కింద కూర్చుంటారు, ఫ్యాన్ అట్లీస్ట్ వాళ్ళు ఆ పని మిస్పెట్టు, అట్లీస్ట్ ఏసీల కింద కూర్చుంటారు, కంప్యూటర్ ఫ్యాన్ కింద కూర్చుంటారని ఆలోచిస్తారు తప్ప పేరెంట్స్ సెల్ఫిష్నెస్ కొద్ది వాళ్ళు నా కొడుకు బాగుంటారు, వాళ్ళు డంప్ అనరాదు కానీ వాళ్ళకు తెలుసు, వాళ్ళు బెస్ట్ ఇద్దామని ఆలోచిస్తారు, తెలీదు. వీళ్ళకి తెలుసు కదా, స్టూడెంట్స్ తెలుసు కదా, తెలిసిన వాళ్ళు ఓకేరా, తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, అట్లీస్ట్ బేసిక్ రీసెర్చ్ అన్న చేయాలి కదా, ఒకరు చెప్పిండే ఇన్ని పోకూడదు. నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి, కాల్స్ తెలుగులో ఇక్కడ నుంచే వచ్చినాయి. నా నెంబర్ కూడా ఎట్లా దొరికిందో కూడా తెలియదు వాళ్ళకి. కాల్ చేసి అన్న ఎట్లుంటది కాలేజ్, ఎట్లుంటది, చేద్దామా, వద్దంటే నేను ఫేస్ మీద వద్దంటే. మొన్న కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేసి, మొన్న రీసెంట్ గా డిప్లొమా సప్లై సైట్ కొట్టినాడంట, ఫోన్ చేసి కాలేజ్ ఎట్లుంటారు అంటే, కాలేజ్ అస్సలు బాగాలేదురా అంటే, టు బి ఒపీనియన్ చెప్పేసి, అస్సలు బాగాలేదు, అది నీకు వర్త్ కాదు, రావద్దు. వాడు మేనేజ్ చేసి ఓకే రా. ఇప్పుడు నా ఒకనొక పాయింట్ ఏ కాలేజ్ వద్దన్నా, నా కాలేజ్ వద్దన్నా, ఎందుకు? ఎందుకంటే అకార్డింగ్ టు పర్సన్ నువ్వు చెప్తుంటావు. వాడు ఆడ సస్టైన్ కాలేడు, వాడి మైండ్ సెట్ వేరే, ఆ మైండ్ సెట్ కి నేను వద్దన్నా. లేదు నాట్లా మైండ్ సెట్ ఉంటే వానికి రా బ్రో దుమ్ము లేపుదామని వాడు ఏం చేస్తాడు, వాడి మైండ్లో ఏముందంటే, ఓకే ఇట్లా దూరం వెళ్ళినారు ఫ్రెండ్స్, నేను కూడా దూరం వెళ్దాము అని అంతే, అదే ఆలోచిస్తున్నాడు. కానీ దూరం వెళ్ళినాక ఏం చేద్దాము, ఒక ఏమంటారు రోడ్ మ్యాప్ లేదానికి, ప్లాన్ లేదు. అస్సలు లేదు. నువ్వు ప్లాన్ పెట్టుకుంటారా, నేనైతే నేనే పాత మిస్ అయినా మనం ఉంటాం పుష్ చేసేకి, అట్లీస్ట్ వాళ్ళకి మైండ్ సెట్ ఉంది కాబట్టి. అది రోడ్ మ్యాప్ లేనట్టు వస్తారు, రోడ్ మ్యాప్ లేనట్టు వస్తే ఎట్లా, అట్లీస్ట్ లైక్ రోడ్ మ్యాప్ అంటే నీకు ఒక ఫస్ట్ సెమిస్టర్ ఏం చేద్దాము, అట్లీస్ట్ నీకు ఏమన్నా ఓకే నేను కాలేజ్ చేరినాక స్కిల్ నేర్చుకుందాం అని ఒక మైండ్ సెట్ తో అన్నా రావాలని. ఇంకా గొర్రె వచ్చినట్టు వస్తే ఏం లాభం చెప్పు. అయితే వస్తున్నారు సిఎస్సి వాళ్ళు అయితే, ఇంకా ఎప్పటికైనా చేరుతున్నారంటే ఆ సెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి ప్రతి ఇయర్ కి, ఇప్పటికీ పెరుగుతున్నాయి, ఇంకా నెక్స్ట్ 2 years పెరుగుతూనే ఉంటాయి. అట్లా క్రియేట్ చేసినారు బడ్జెట్. నా బ్రాంచ్ కాలేజ్ లో ఉంది 26 మెంబర్స్ మా బ్యాచ్, జస్ట్ 26 అంతే. నెక్స్ట్ అది పెరిగిపోతుంది చూడు, అసలు ఎట్లా పెరుగుతాయంటే అది నమ్మదు, అట్లవన్నీ వరదలు ఉన్నట్టున్నారు సిఎస్సి. నిజంగా చాలా అసలు మాస్ ప్రొడ్యూసింగ్ చూడు, అసలు ఎంత మాస్ అంటే చాలా అంటే చాలా. సెక్షన్ కి 2-3 ప్యాషనెట్ గా ఉన్నారు. అవును, అది మాత్రం ట్రూ రా. అసలు సెక్షన్ కి 2-3 ప్యాషనెట్ గా ఉన్నారు, ప్యాషనెట్ గా తీసుకున్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు చూస్ చేసుకున్న దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంతా హైప్ బూమ్ చూసి వాళ్ళ మాటిని. అది ఏంటన్నా ఇట్లా ఉంటే అట్లా చేశారు అసలు తప్పు. ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, సిఎస్ ఒక్కటే కాదు. ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా మైండ్ సెట్ బిల్డ్ కావాలంటే, లైక్ 11th అయిపోయినాయి ముందే ఓకే ఐ యాక్సెప్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి, ఇదే ఎనీ సొల్యూషన్స్ ఉండొచ్చా? ఐ మీన్ ఫస్ట్ వాళ్ళ ఆలోచన మైండ్ లైక్ రీసెర్చ్ కూడా చేయాలని అంత ఉండదులేమో, కానీ ఎక్స్టర్నల్ నుంచి ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా వాళ్ళకి మనం మైండ్ సెట్ అలాగే అట్లీస్ట్ కొద్దిగా ఆలోచించే విధానం. ఫ్రెండ్స్ మార్చాలంటే ఫ్రెండ్స్ ఒకటి, ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ అంతే. రెండే అంటావా? ఫ్రెండ్స్ అవేర్నెస్ ఫస్ట్ వాడి మీదకి వాడికి ఉండాలి భయం అంటారు, అన్ని కన్సిడరేషన్ లోకి వస్తాయి. అదే కదరా ఏజ్ కి ఆలోచన విధానికి ఉండదు,
ఆ టైంలో రైట్ డెసిషన్కి ఎక్స్టర్నల్ నుంచే రావాలా. ఎన్విరాన్మెంట్ ఒకటి సొల్యూషన్, ఆ పెరిగే విధానం, పీపుల్స్ ఉంటారు. ఇంకేమన్నా ఉన్నాయంటే అదే ఏం లేవు అనుకుంటున్నా. ఖచ్చితంగా పీపుల్స్ ఎన్విరాన్మెంట్ వాళ్ళైతే మ్యాటర్ చేయాలి. మరి ఇంకా నాకు తెలిసి ఇంకా కొద్ది పోతే ఇంకా అందరూ లిటరేట్ పేరెంట్స్ అవుతారు. లిటరేట్ పేరెంట్స్ కొద్దిగా మంచిది. మనం తీసుకో మన లైక్ మనం ఆ సిచ్యువేషన్ కోసం మనం ఆలోచిస్తాం కదా, మనం తెలుస్తుంది వద్దు ఇట్లా ఉండరాదు, మనం రైట్ డెసిషన్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఉన్న పేరెంట్స్కి ఇంకా లిటరేట్ మనం ఏం చేయలేదు. మన పేరెంట్స్ కి తెలియదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు మనల్ని పుష్ చేయడానికి చూస్తాం, మనకి బెస్ట్ పాత్ ఇవ్వడానికే చూస్తాం. ఇప్పుడు అలా ఈ జనరేషన్ లో ఆ పేరెంట్స్ అట్లా ఉన్నారు. నెక్స్ట్ మన ఫ్యామిలీ, మన పిల్లలకి మనం ఎంత చదువుకున్నా మనకి ఇంత మైండ్ సెట్ ఉంది, మనం వాళ్ళ జర్నీని ఎట్లా క్రియేట్ చేస్తాం ఇంకా. రైట్, అది. సో అప్పుడు మనం ఎక్స్టర్నల్ పుష్ అవుతాం వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు సిఎస్సి వాళ్ళు ఒకవేళ రాంగ్ వే చూస్ చేసుకున్నా మనం సెటరేట్ చేస్తాం. ఇప్పుడున్న జనరేషన్ మన పేరెంట్స్ అట్లా లేరు. వీళ్ళు చూస్ చేసుకోవాలా, వీళ్ళు సస్టైన్ అవ్వాలా, వీళ్ళు గెట్ ఇన్ అవ్వాలా. 30% చూస్ చేసుకొని వచ్చింటారు ఈ కరెంట్ జనరేషన్. అవును, 70% ఎట్లా చూడు సెక్షన్ లో ఉన్నారు. అవును, ఏం చేయలేము నాకు తెలిసి. ఇంకా ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్. ఓకే, ఆ 70% 30% దగ్గర పోయేంత వరకు ఉంటుంది. అంతే, కరెక్ట్. తగ్గుతుంది ఎందుకంటే జనరేషన్ మారిపోతుంది. వీళ్ళే ఇట్లున్నారంటే వీళ్ళు కోర్ ఇంజనీర్ బ్రాంచెస్ ఇంకా అధ్వానం. కొంతమంది అయితే ఇంకా వాళ్ళు కోర్ ఇంజనీరింగ్ లో సిఎస్సి షిఫ్ట్ అవుతున్నారు చాలా. అదొక ప్రాబ్లం. అది వాళ్ళకి తెలియదు. లైక్ తెలియట్లేదు అసలు, వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలియదు. వీళ్ళు సిఎస్సి వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఒకటి బ్రో, బయటకి ఎక్స్పోజ్ కావాలా, బయట ఎక్స్పోజ్ కావాలంటే అన్ని తెలుసుకోవాలా. బయట సిఎస్ ఒక్కటే భూమి ఉంది అనుకుంటున్నాను, కోర్ ఇంజనీర్ అసలు లేదనుకుంటున్నారు. మాకు లేదు, ఇంకా వాళ్ళదే కదా ఉండేది, మాకి ఫీల్డ్ వర్క్ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు కదా, ఏమైనా ఛాన్స్ ఉంటే చూడు షిఫ్ట్ అయ్యేకి చెప్తా ఉంటారు. లాస్ట్ 4 years అయిపోయిన తర్వాత కూడా జాబ్స్ దొరుకు, నేను ఐటీకి షిఫ్ట్ అవ్వాలా, అదే ఇప్పుడే సిఎస్సి చేస్తే మేలు కదా అని ఆలోచిస్తారు. అని ఆలోచించి తీసుకుంటారు మొత్తం. ఇంకా చుట్టుపక్కల అంతా అట్లే ఉంటారు కాబట్టి సిఎస్సి తీసుకో, ఇంకెవరన్నా ఈసీ తీసుకున్నా, ఎందుకు ఈసీ తీసుకున్నా అంటారు. లేదు మెకానికల్ నుంచి, ఎందుకు మెకానికల్, సిఎస్సి తీసుకుంటే మేలు కదా అంటారు. అట్లా అంటారు. నా ఫ్రెండే మనవాడు ఉన్నాడు కదా, ఏం చేసినాడు, డిప్లొమా చదివినాడు సివిల్ బంగారు. అక్కడ ఆ డిప్లొమా ఎండింగ్ కాలం ఫుల్ ఉంది భూమి. ఇంకా ఏ అని ఏం చేసినాడు, అప్లికేషన్ పెట్టినాడు కదా కాలేజ్. పెట్టిన తర్వాత ఓకే, వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇదేముంది సివిల్ ఉంది, అడ్మిషన్ చేసుకోండి, డబ్బులు కట్టేయండి, అడ్మిషన్ సెట్ అంతా ఓకే. అన్ని సర్దుకొని కాలేజ్ అన్ని తీసుకొని పోయి ఆడు కాలేజ్లో పోయి అడ్మిషన్ ఆఫీస్లో నిలబడినాక సిఎస్సి లేదు అన్నారు, సివిల్ లేదన్నారు. ఎట్లుంటది, సివిల్ 3 years సివిల్ చదివి అడ్మిషన్ తీసుకొని, అడ్మిషన్ వాళ్ళు ఓకే అన్నారు, అడ్మిషన్ డబ్బులు కట్టి సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి అంత దూరం పోయి అడ్మిషన్ ఆఫీస్ కాడికి పోతే మీరు తీసుకునే బ్రాంచ్ లేదు, ఏదో చూస్ చేసుకోండి అంటే ఎట్లుంటది ఆ సిచ్యువేషన్? ఎట్లుంటది ఇంకా సిచ్యువేషన్స్ అన్ని, ఇంకా సిఎస్సి డిమాండ్ ఉంది, భూమి ఉంది, ఇంకా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఎంత మోసం చేసినట్టు ఇప్పుడు కాలేజ్ వాళ్ళని. అవునవును, వానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది తెలుసా సివిల్ మీద. నేను లైక్ వానితో పాటు లీవ్ చేసినాడే రూమ్ లో, లైక్ ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాడు స్టడీస్ మీద, సివిల్ అయినా కానీ థింగ్స్ అయినా కానీ. ఇప్పుడు వాడు ఏం చేస్తారు చెప్పు, ఒక థింగ్ ఏం ఆలోచిస్తున్నారంటే ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ పేరెంట్ ఏం అంటున్నారు కదా, భూమిలో ఉంది కదా, ఎందుకు చేపిస్తే బాగాలేదు లేదన్నారు కాబట్టి చేపిస్తే బాగుంటుంది కదా. అది ఇంకోటి, అది కాక వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట కాలేజ్ లో అడ్మిషన్ అయిపోయింది, బాగుంటది లేండి. పేరెంట్స్ మనం చెప్తే ఆడింటారు పక్కన, బాగుంటది. వీడేం చేస్తాడు, ఇంకా ఏం చేస్తాడా, ఏం ఆలోచించుకున్నట్టు. లైక్ ఈయన కూడా కొద్దిగా లేదు, అంత ఉన్నాడు కానీ అట్లీస్ట్ థింక్ చేయాలి కదా. లేదు, ఇంకా పేరెంట్స్ చెప్పినాడు, అంత దూరం పోయినాము, వేరే ఛాయిస్ లేదు, సివిల్ లేదు, చేయన్నాడు. ఇప్పుడు అంత ఇబ్బంది పడుతున్నాడు అంటే ఎట్లుంటది. ఇప్పుడు 3 years వాడు సివిల్ చదివి ఒకేసారి, అది కాక ఫస్ట్ ఇయర్ నుంచి వాడు ఫండమెంటల్స్ కూడా లేవాడా, సెకండ్ ఇయర్ లో పెట్టినాడు. సెకండ్ ఇయర్ లో ఎట్లుంటాయి కోర్ కాన్సెప్ట్స్ ఏఎంఎల్, అల్లాడిపోతున్నాడు ఇప్పుడు వాడు. ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని కోరుకుంటాను. అట్లుంటది నిజంగా అసలు. అలా
కష్టం రా, వాడు ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకొని అయ్యే లోపల థర్డ్ ఇయర్ అయిపోతుంది. ఖచ్చితంగా అయిపోతుంది. వాడు ఇంకా ఫోర్త్ ఇయర్ ఏం చేస్తాడు? ఇంటర్న్షిప్స్ అని చేయాలా, ప్రాక్టీస్ చేయాలా, భయం వేస్తుంది అట్లా వెళ్ళిపోతా అనిపిస్తుంది. అట్లా. అందుకే ఇవన్నీ చూస్ చేసుకోవాలి కరెక్ట్, కానీ డెసిషన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా. మనం అన్ని దాన్ని టైం పెట్టుకుంటాం కానీ ఇట్లా మేజర్ డెసిషన్స్ తీసుకునే చోట అస్సలు టైం కేటాయించాలి. అసలు గూగుల్లో కూడా బేసిక్ రీసెర్చ్ చేయాలి. అదే అది కాక వాడు నన్ను ఇప్పుడు నన్ను 1.5 వచ్చి అప్రోచ్ అయినాడు కాలేజ్. లైక్ వానికి ఏముందంటే మైండ్ సెట్ మా నార్త్ ఇండియన్ చదువుతాము, నేను నాన్ చదివిన బ్రాంచ్ చదువుతాను సివిల్. అట్లా నుంచి ఓకే రా, నీ ప్యాషన్ ఒకటి వస్తున్నాడు. నా కాలేజ్ చూస్ చేసుకోలేదు, వాని కాలేజ్ చూస్ చేసుకోలేదు. వాడంతా సొంతంగా రీసెర్చ్ చేసుకున్నాడు. వాడు జస్ట్ ఏమడిగినాడు అంటే, అన్న నాకు ఇంట్రెస్ట్ ఉంది బయటకు పోవాలా, ఏం చేయాలన్నా అంటే నేను అంతా చెప్పేసిన. లైక్ డబ్బులు ఏమనంటే ఎడ్యుకేషన్ లోన్ చూసేసుకో, నీకు సొంతంగా ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే ఉందన్నా నేను ఏమైనా చేయగలను, అదే బ్రాంచ్ చూస్ చేయాలనుకుంటున్నాను సివిల్ తెలుసు వానికి. అట్లీస్ట్ వాడు అడిగినాడు కదరా, అడిగినాక నన్ను ఎంత బాగా 1 గంట సేపు కూర్చొని కాళ్ళు మాట్లాడినా నేను. అట్లా తప్పు లేదు. ఒక కెరీర్ గురించి గైడెన్స్ ఇచ్చేటప్పుడు మనం ఆలోచించి చెప్పాలి. సో నేను 1 గంట సేపు టైం ఇచ్చాను చెప్పినా వానికి. ఇప్పుడు మొత్తం సెట్ చేసుకొని వాడే రీసెర్చ్ చేసుకొని వాడే బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకున్నాడు. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కూడా అయ్యి అడ్మిషన్ కూడా వచ్చింది. పర్సెంటేజ్ స్కాలర్షిప్ వచ్చింది. పర్సెంటేజ్ స్కాలర్షిప్ 30,000-35,000 మిగిలి ఇచ్చినాడు. అట్లా అట్లుంటే ఏమన్నా చేయగలరు. అట్లా ఉండాలి. వాడు సివిల్ తీసుకుంటానంటే సివిలే అన్న సివిల్ పాట ఏదంటే వేరే మాట అయినట్టు ఫస్ట్ అదే చూస్ చేసుకున్నాను. నీకు ఇప్పుడు కనపడదు, నీకు ఇంకెప్పుడు స్కోప్ లేదు, నీకు కనపడలేకున్నా కూడా వద్దరా నాకు కనిపిస్తుంది నీకు కెరీర్, కన్ను మూసుకొని చేసుకోవాలి. ఖచ్చితంగా ఉందిరా. ఎట్లుందంటే లైక్ రేపు పొద్దున ఐఐటీస్ లో జాబ్స్ ఎట్లుంటాయి ప్యాకేజెస్ అట్లా వచ్చినా కూడా నమ్మమేమో. ఈ కోర్ ఇంజనీరింగ్ నమ్మమేమో. అంత డిమాండ్ ఉంది, అంత డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎట్లుంటది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రియల్ టైం ఎగ్జాంపుల్ ఒక మండీ మార్కెట్ తీసుకుంటే వెజిటేబుల్స్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంటే చూడు. అందరూ ఒకేసారి పంట వేసినప్పుడు అది పెరిగిపోతుంది, పంట ఎక్కువకుండా ఉంటే చూడు అవి తరిగిపోతాయి. అదే జరుగుతుంది ఇప్పుడు. అందరూ సిఎస్సి మీద పడినారు, సిఎస్సి పెరిగిపోయింది, మాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, భూమి అది ఉంది, కోర్ ఇంజనీరింగ్ మర్చిపోతున్నారు. నువ్వు చెప్పిన కాన్సెప్ట్ కూడా అర్థమైనా కాదు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దానికి కాస్ట్ తక్కువ ఉంటే వాల్యూ తక్కువ అవుతుంది, తక్కువ ఉంటే దానికి వాల్యూ ఎక్కువ అని ఆ కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకుంటే చాలు. ప్రతి దాంట్లో చూసుకున్నాం అర్థమైపోతుంది. ఈవెన్ దో గవర్నమెంట్ కూడా ఏఐని కోర్ ఇంజనీర్ లో ఇంటిగ్రేట్ చేసి చూస్తాను. ఈసీ విత్ ఏఐ, సివిల్ విత్ ఏఐ చేస్తా అన్నారు. ఎంత బాగుందంటే లైక్ నువ్వు ఏ లైక్ ఎట్లుండాలంటే దాంట్లో కూడా ఉంటారా కోర్ ఇంజనీరింగ్ లో ఉంటాయి నువ్వు చూస్ చేసుకునే గోల్ బట్టి ఆ పొజిషన్ కి ఐఐటి వాడు కూడా పనికిరాడు. ఆ పొజిషన్ కి ఆ ప్యాకేజ్ కి అట్లా జాబ్లు ఉన్నాయి మార్కెట్ లో. కానీ అవేర్నెస్ లేకపోతే రీసెర్చ్ చేయట్లేదు. పూర్ణ లాస్ట్ సెషన్ లోనో ప్రీవియస్ సెషన్ లోనే చెప్పాడు కదా, ఫస్ట్ నువ్వు సిఎస్సి చూస్ చేసుకుంటే ఫస్ట్ ఆ సెక్టర్ లో తీసుకున్న డొమైన్ లో అన్ని రోల్స్ ఏవే ఉన్నాయి చూసి ప్రతి రోల్ గురించి తెలుసుకో అని చెప్పింది. అట్లా సివిల్ ఇంజనీర్ లో ఎవ్రీ రోల్స్ ఉంటాయి, ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి, నాన్ ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి, అన్ని ప్రతి రోల్ గురించి తెలుసుకోవాలా. దేనికి తగ్గట్టు దానికి ప్యాకేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ చూస్ చేసుకున్న పొజిషన్ బట్టి గోల్ బట్టి నీకు డిపెండెంట్ లైఫ్ అనేది. ఇప్పుడు ఏఐ ఇవన్నీ బజ్వర్డ్స్ ఎట్లున్నాయో ఇండస్ట్రీ 4.0 Web3 ఎట్లా అంటాము, నెక్స్ట్ వేవ్ అదే Web3 ఎట్లో కోర్ ఇంజనీరింగ్ లో ఇండస్ట్రీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ జనరేషన్ ఉందంటే Web3. లైక్ టెక్నాలజీ సైడ్ అయితే Web3 ఏఐ ఉంటుందేమో, కానీ ఈ పక్క చూసుకుంటే ఇండస్ట్రీ 4.0 అది దాంట్లో ఉండే టెక్నాలజీస్ ఇప్పుడు అందరూ యూజ్ చేసిన లైక్ ఇంజనీర్స్ కావాలా, స్కిల్డ్ ఇంజనీర్స్ కావాలి అట్లా ఉండే టెక్నాలజీస్ లో. కానీ ఇవన్నీ లైక్ ఏఐ ఈ బజ్వర్డ్స్ అయినాయి కాబట్టి అందరూ అటువైపు పోతున్నారు. కానీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వీటికి చాలా డిమాండ్ ఉంది, కానీ బేసిక్ అవేర్నెస్ లేదు. అసలు ఎవరు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయట్లేదు. ఒక్క కోర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కానీ కోర్ ఇంజనీరింగ్ లో వర్క్ చేసిన ఒక ఎంప్లాయీకి అడిగితే వాళ్ళే మొత్తం నీకు కథ చెప్తారు, ఇంతోటి ఉంది అని చెప్తారు వాళ్ళు. ఒకసారి అడగల కదా అట్లీస్ట్.
ఈగో ఎందుకు కొంతమంది లెక్చరర్స్ కూడా ఎట్లున్నారంటే పూర్ణ వాళ్ళకి కూడా చాలా వరకు అవేర్నెస్ లేదు పూర్ణ. లెక్చరర్స్ లేదు, వర్కింగ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఇండస్ట్రీ అప్ టు డేట్ కరెంట్ ఇండస్ట్రీలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి అయితే ఉంది బట్ లెక్చరర్స్ కి ప్రొఫెసర్స్ కి వాళ్ళంతా అవుట్డేటెడ్ అయిపోయినారు, అప్ టు డేట్ అప్డేట్ లో లేరు టెక్నాలజీకి. బట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే వాళ్ళ కంపెనీ ప్రెజర్ పెడుతుంది కాబట్టి వాళ్ళు అప్ టు డేట్ అప్డేట్ లో ఉండాలి, లేకుంటే జాబ్స్ పోతాయి ఉంటాయి. సో అలా అని చెప్పి మనం అడగాల, అడిగి క్వశ్చన్ చేసేంత వరకు మనకు ఆన్సర్ దొరకదు. ఈ కాలేజీలు కూడా ఎట్లా ట్రై చేస్తున్నారంటే ఒక 1000 మందిలో ఒకరికి వచ్చింటుంది, ఒకరికి ఇద్దరికి 2 crores 1 crore ప్యాకేజ్ వచ్చింటుంది. దాన్ని పట్టుకొని మాకు 50% మందికి 1 crore వచ్చినాయి, 1 crore ప్యాకేజెస్ 50 lakhs మోర్ దెన్ 50 వచ్చింటుంది. ఆ 1 crore కూడా ఎట్లా వచ్చిందో తెలుసా, ఇండియన్ కంపెనీస్ కాదు, అవుట్ సైడ్ కంపెనీస్ అవన్నీ డాలర్స్ లో పే చేస్తాయి కాబట్టి ఆ డాలర్స్ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, డాలర్స్ ని కన్వర్ట్ చేసి దాన్ని షోకేస్ చేస్తారు, రైట్. నిజంగా వాడే మరి ఈ నుంచి చేయడం చాలా తక్కువ తెలుసా, వాడు జాబ్ వచ్చినప్పుడు కూడా వాడు ఈ నుంచి పని చేయడు, వాటికి పోవాల్సి అది పోతే వానికి అది ఎట్లుంటుందో తెలుసా, 20,000 జీతం ఉన్నట్టే ఉంటుంది అది కూడా, రైట్. అవును 1 crore 2 crore అంటారు, బయట నుంచి వచ్చినాయి అంటారు, అన్ని crore ఇచ్చినారు అంటారు. వాడికి అక్కడ 5 లక్షలు వస్తే రెంటే 1,00,000 పోతుంది, అంటే అవన్నీ నమ్మితే పోయినట్టేరా. నిజంగా అసలు నేను చెప్పినా మన వీడియోలో వెబ్సైట్ కాలేజ్ వెబ్సైట్ చూసేటప్పుడు ఏం చూడాలంటే ఆ కరికులం కూడా చూడు బ్రో, అంతే. కరికులం చూస్తే తెలిసిపోతుంది, లక్షలు కోట్లు చూడదు అసలు. ఈవెన్ దో నేను నా కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు కూడా నేను నా కాలేజ్ లో లెక్చరర్స్ చూడలా, ప్లేస్మెంట్స్ చూడలా, ఏమే కానీ చూడలే. ఫస్ట్ కరికులం అడిగినాను, డైరెక్ట్ క్వశ్చన్ అడ్మిషన్ ఆఫీస్ ని, నా కరికులం సెండ్ చేయగలరా మీరు అని అడిగినాను. కరికులం ని బట్టే నేను అవును ఇంతవరకు సెకండ్ ఇయర్ లోనే అట్లీస్ట్ 2-4 కాన్సెప్ట్స్ అన్నా పెట్టారు అని తెలిసింది. సో దాన్ని బట్టి నేను చూస్ చేసుకున్నాను. లెక్చరర్స్ కూడా నాకు తెలియదు, చాలా మంది డాక్టరేట్స్ ఉన్నారు. పోయిన తర్వాత అక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అని అడిగితే 1 crore 1.2 crore అని చెప్తారు. సో అంతవరకు నాకు తెలియదు, హైయెస్ట్ ప్యాకేజ్ కూడా తెలియదు అసలు. కొన్ని కాలేజీలు ఎట్లున్నాయంటే బయటకు చెప్పొచ్చా కాలేజీలో నేమ్స్, నేను చెప్పనేమో కానీ నువ్వు కాలేజ్ ఓపెన్ చేసినప్పుడు నెంబర్ ఉంటుంది 3 crores 2 crores, అవి తప్ప ఆడ ఏం ఎక్కడ చూసినా ఆ నంబరే, ఇంకా ఆ నంబర్ నుంచే 90% ఆఫ్ ద అడ్మిషన్స్ ఆ నంబర్ నుంచే వచ్చేస్తాయి. ఇంతకు ముందు ఈ కాలేజెస్ ఇంజనీరింగ్ ఇంటర్ కాలేజెస్ వీళ్ళు ఎట్లా చేసేవాళ్ళంటే ర్యాంకులతో ఒకటి ఎట్లా. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ 20 lakhs 64 lakhs. కాలేజ్ జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ అడిగే క్వశ్చన్, ఇంకా స్టూడెంట్స్ కూడా ఇది అలవాటు అయిపోయింది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత మీ కాలేజ్ ఎంత, దాన్ని బట్టి జాయిన్ అవుతారు. ఒకవేళ హై ఏ కాలేజ్ లో ఉందో అదే జాయిన్ అవుతారు, ఎంతైనా ఫీజు కానీ ఏమన్నా కానీ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది అంతే. అది 100 మందిలో ఒకరికి వచ్చింటది, అది వాడు ప్యాషనేట్గా ఉంటాడు. కాలేజ్ లో నేర్పించడం వల్ల కాదు, అది వచ్చింది. కాలేజీ వల్ల వాడు అంత వచ్చిందంటే మన సొంతంగా అది వాళ్ళ ఆఫ్ క్యాంపస్ కొట్టినా గానీ దాన్ని క్యాంపస్ లో ఎక్కే షోకేస్ చేసుకుంటాం. మా కాలేజ్ నుంచి వచ్చింది మేమే తెప్పించినాం, షోకేస్ చేసుకుంటాం. బ్లైండ్ గా ప్లేస్మెంట్స్ నమ్ముకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ చూడదు బ్రో, ప్లేస్మెంట్స్ కాదు, ప్లేస్మెంట్స్ మీద అసలు డిపెండ్ అవ్వకూడదు. ప్లేస్మెంట్స్ లేవనుకుని కష్టపడాలి. స్కిల్ ఉంటే వస్తుంది, స్కిల్ ఉంటే నీకు బయట కూడా వచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టిపోతాడు అంత లీడర్స్ ఎవరైనా కానీ. నువ్వు అవన్నీ కాలేజ్ మీద డిపెండ్, కాలేజ్లో ఎందుకు పోతావు అంటే ఎన్విరాన్మెంట్ కోసం నీ ఐడియా స్కిల్ నేర్చుకోవడానికి డెవలప్ చేసుకున్నాను. కాలేజీలో ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే వాటి కోసం. ఈ కోర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ జనరేషన్ లో, ఐ మీన్ ఇంత భూమి ఉన్న జనరేషన్ లో ఇంత ఉంది కదా, ఇలాంటి జనరేషన్ లో సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళు ఎట్లా రెడీ అవ్వాలా, వాళ్ళ స్కిల్ ఎట్లా రెడీ చేసుకోవాలా, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి. వాళ్ళకి అవేర్నెస్ లేకపోతుందంటే భయం పుట్టేస్తున్నారు. ఒక లైక్ కోర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ చుట్టూ ఒక 10 మంది సిఎస్సి ఉంటే వానికి ఇక్కడే ఉంటాడు కాబట్టి భయపడతాడు. అవును, భయం ఉంటుంది, కైండ్ ఆఫ్ ఫంక్ అయిపోతాడు చూడాడు. ప్యాషనెట్ ఉండాలి, ఆ టైంలో ప్యాషనెట్ ఉండాలి. అవన్నీ ఇంకా కనపడు, అస్సలు కనపడు. అసలు ఒక్కసారి ఈసీలో కానీ సివిల్ కానీ మెకానికల్ ట్రిపుల్ కానీ ఒక్కసారి దుంకితే, ఆ ఫీల్డ్ లోకి దుంకితే అది ఒక పెద్ద ప్రపంచం అన్నమాట. సివిల్ ఈజ్ పెద్ద ప్రపంచం. అట్లా ఒక దూకితే ఆ దాంట్లో ఈ సిఎస్సి ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి, చాలా చిన్నగా అనిపిస్తాయి.
ఈ లైక్ దాంట్లో వ్యాష్ ఫీల్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి, ఇండస్ట్రీ 4.0 దాని గురించి చూస్తే అప్పుడు తెలుస్తా అనమాట ఇంతవరకు ఇంత గ్యాప్ ఉన్నాయి, అసలు కాంపిటీషన్ లేదు తెలుసా జాబ్. అసలు నిజంగా స్టూడెంట్స్ లేరు, ఆ రోల్స్ ఫుల్ఫిల్ చేసే వాళ్ళే లేరు తెలుసా. అసలు రోల్స్ ఎంత ఎంప్లాయబిలిటీ పర్సెంట్ ఉంది తెలుసా. 1 year వరకు ఆ వ్యాకెన్సీ అప్లికేషన్ అట్లే ఉంటది. ఆడ హైర్ ఎవరు చేసుకోరు, లైక్ అన్స్కిల్డ్ ఇంజనీర్స్ ఉన్నారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేస్తారు కానీ స్కిల్ ఉండదు. ఏం చేస్తారు కంపెనీస్ తీసుకొని, మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, అదొక ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్మెంట్, టైం వేస్ట్, కాస్ట్ అంతా అవ్వదు. మరి గ్యారెంటీ ఉంటుందా ఎంప్లాయ్మెంట్ అని, అది కూడా లేదు. అట్లా అన్ని థింగ్స్ కన్సిడర్ అయితే కాబట్టి వాళ్ళు లైక్ స్టూడెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి ప్యాషనేట్ గా ఒకవేళ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చూస్ చేసుకుంటే దాంట్లో రీసెర్చ్ చేసి దాంట్లో ఉండే టెక్నాలజీస్ కానీ దాంట్లో ఉండే థింగ్స్ కానీ డీప్ డైవ్ అయ్యి నేర్చుకోవాలన్నమాట. సేమ్ సిఎస్సిలో డాటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్ ఎట్లుంటుందో సేమ్ సివిల్లో కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, సర్వేయింగ్ ఇవన్నీ అట్లే ఉంటాయి. పెద్ద వ్యాస్ట్ ఫీల్డ్స్, దాంట్లో చాలా కెరీర్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిజైనర్స్ కూడా ఉంటారు అందులో. ఎన్విడియా అంతరేషన్ కంపెనీలో 40% అంట సిఎస్సి ఎంప్లాయీస్, 60% సెమీ కండక్టర్స్, సివిల్ సెమీ కండక్టర్స్, మెకానికల్, ఆ చిప్స్ డిజైనర్స్ 60% వీళ్ళే ఉన్నారంట. అది తెలుసా? 60% అంతా వీళ్ళే ఉన్నారు. ఆ కంపెనీకి మెయిన్ థింగ్ చిప్స్ డిజైన్ ఎన్ని లైక్ ఈ 40% సాఫ్ట్వేర్ అందించే వాళ్ళు, సాఫ్ట్వేర్ జస్ట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవడం. ఆ లాజిక్ కూడా సివిల్ లైక్ ఈసీ వాళ్ళే చేసేది. లైక్ వీళ్ళు ఎట్లా అంటే అంటే సిఎస్సి థింగ్స్ ఏముంటాయంటే బిల్డింగ్స్, సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అంతే. జస్ట్ వాళ్ళంతా వాళ్ళు ఏంటి రా ప్రోడక్ట్ కదా, ఫిజికల్ ప్రోడక్ట్స్. వాడు సిఎస్సి వాడు ఏం చేస్తాడు, ఫిజికల్ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి. చేయితో ముట్టుకున్నాలంటే సివిల్ కోర్ ఇంజనీరింగ్ కావాలి. 60% కోర్ ఇంజనీర్ ఉంది. చాలా వరకు స్టూడెంట్స్ మర్చిపోతున్నారు తెలుసా, అసలు కోర్ ఇంజనీర్ వాల్యూవే తెలియట్లేదు. మన రీసెంట్గా హైదరాబాద్లో ఒక అమ్మాయికి వచ్చింది కదా, కొన్ని లైక్ మోర్ దెన్ 50 LP ఏమో తీసుకునింది ఎన్విడియా కోర్ ఇంజనీర్. అమ్మాయి ప్యాషన్ గా పెరిగింది చాలా. ఈసీఏ అనుకుంటా, ఈసీఏ నేర్చుకుంది, చాలా నేర్చుకొని ఎన్విడియా తీసుకునింది. 50 LP పైన తీసుకునింది. కాలేజీలో ఏం నేర్పలేదు, తన ప్యాషన్. అసలు ఎంత వర్క్ హార్డ్ వర్క్ చేసి అసలు. అట్లా కోర్ ఇంజనీరింగ్ ఏదో బ్రాంచ్ చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ప్యాషనేట్ గా ఉంటే ఏదో బ్రాంచ్ చేసుకున్నాం, ఎవరో చెప్పారు ఏమో చెప్పారు అని చెప్పి మన ప్యాషన్ అయితే చేంజ్ చేసుకోకూడదు అసలు. నన్ను అడిగితే ఇప్పుడు నాను ఇంటర్ దాటి డిప్లొమా దాటి ఆ పొజిషన్ లో ఉంటే నాకు కొద్దిగా ఒక మైండ్ సెట్ ఉంటే ఇట్లా రీసెర్చ్ చేయడం, మార్కెట్ ఇప్పుడు నేను తెలుసుకున్నా కళ్ళు మూసుకొని తీసుకునేవాడిని ఏమో కోర్ ఇంజనీరింగ్ లో. వేరే ఆలోచన లేనట్టు. రైట్, అట్లీస్ట్ సివిల్ కాకుండా ఈసీ తీసుకుని మెకానికల్ పెద్ద పొజిషన్లు తీసుకునేవాడు. ఆ మైండ్ సెట్ రావాలా చాలా ఉంది. ఆ గ్యాప్ మాత్రము ప్లెంటీ ఆఫ్ గ్యాప్ ఉంది. ఇంకా చెప్పాలంటే సిఎస్సిలో రోల్స్ కంటే ప్యాకేజెస్ కానీ శాలరీస్ కానీ ఈ కోరింగ్ లో చాలా ఉంది, కానీ తెలియదు అనమాట, అస్సలు తెలియదు. అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు లేరు. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిస్తే కదా దాని గురించి, లెక్చరర్స్ కానీ వాళ్ళే అప్డేట్లు ఎవరికి తెలియదు అసలు. బయట వర్క్ షాప్స్ లేవు, అవేర్నెస్ లేదు, అసలు ఏం లేదు. రీసెంట్ గా స్టార్ట్ చేసింది తెలుసా గవర్నమెంట్ కూడా వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం కానీ, ఈవెంట్స్ కానీ. ఇప్పుడు రిలీజ్ అవుతున్నా అంటే స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇంకా మొన్న తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదా, సిఎస్సి సీట్స్ ని రిస్ట్రిక్ట్ చేయండి, కోర్ ఇంజనీరింగ్ సీట్స్ ని ఎక్స్టెండ్ చేయండి అని. సో దట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అందులో జాయిన్ అవ్వడానికి చూస్తారు. కోర్ ఫీల్డ్ లో 60 seats కి రిస్ట్రిక్ట్ చేసిందంట సిఎస్సి. సో మాస్ ప్రొడక్షన్ అయిపోతుంది అసలు సిఎస్సి మాత్రం. అసలు ఎవరే కానీ తీసుకోరు, అందరూ గొర్రెలే, స్కిల్డ్ పర్సన్స్ ఎవరు లేరు. లేదులే బ్రో, ఏ వచ్చేసింది సిఎస్ సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ బ్రో, సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ అంతా ఏతో ఆటోమేషన్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లున్నారంటే ఇట్లా దిక్కులు చూస్తున్నారు ఎక్కడ పోదామని. అంతే ఆ పర్సన్ అన్ని చేస్తుంది కదా, ఇప్పుడు నన్ను ఏం చేయాలా, ఇట్లా అయిపోయినారు అంతా.
ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా సివిల్ వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఎట్లా చేస్తుంది ఏం తమాషలా ఇల్లు కట్టేది. అదే ఆ పర్సన్ కోరింగ్ తీసుకుంటే ఎంత బాగా లైక్ ఆ పర్సన్ ఆ ఫీల్డ్స్ ని రీప్లేస్ చేయలేదు అనమాట. మేబీ బేసిక్ రోల్స్ రీప్లేస్ చేసినా కానీ ఇంకా ఫుల్ అడ్వాన్స్ వచ్చిన తర్వాత అసలు టైం పడుతుంది బ్రో. అట్లీస్ట్ దీంట్లో కోర్ ఇంజనీరింగ్ లో ఏఐ రావడానికి, రీప్లేస్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇన్ డెప్త్ రోల్స్ అంటే అసలు నెవర్ ఈవెన్ పాసిబుల్ అన్నమాట రీప్లేస్ చేయడం. అట్లుంది కానీ తెలియదు అనమాట మన వాళ్ళకి. ఏం బజ్ వర్డ్స్ ఏ ఏ ఏ తీసుకుంటారు. ఇంకా ఏ అంటే సిఎస్సి, ఇంకా డాటా సైన్స్. ఈవెన్ దో అట్లీస్ట్ కోర్ ఇంజనీర్స్ కి సమ్ కైండ్ ఆఫ్ అట్లీస్ట్ నాలెడ్జ్ అన్న ఉండాలి సిస్టమ్స్ మీద, అసలు టెక్నాలజీ ఎట్లా వెళ్తుంది కొంచెం అన్నా తెలిసిండాలి. సిస్టమ్స్ ఎట్లా యూజ్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఎట్లున్నారంటే షట్ డౌన్ చేయడానికి కూడా రాదు, సిస్టమ్స్ ఎట్లా వాడాలో తెలియదు, అసలు ఆన్ చేయాలి ఎట్లా ఆన్ చేయాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, వర్డ్స్, రెజ్యూమే ప్రిపరేషన్ కూడా రాదు చాలా మంది. ఇక్కడ ఏఐని ఇవన్నీ డిస్కరేజ్ చేయట్లేదు, కానీ కోర్ ఇంజనీరింగ్ లో ఇంత బూమ్ ఉంది, ఇంత డిమాండ్ ఉందని, లైక్ స్కోప్ ఉంది, ఇంత స్పేస్ ఉంది. యాక్చువల్ గా ఎవరు ఫుల్ఫిల్ చేసే వాళ్ళు లేరు వాటిని. బేసిక్ వన్ థింగ్ ఏమంటే ఏఐ ఇవన్నీ తెలుసుకోవాలి కోర్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా. లైక్ ఏమంటే కంప్యూటర్ ఎట్లా వాడతారు, టెక్నాలజీని ఎట్లా యూజ్ చేయాలా, ఇవన్నీ కొంచెం బేసిక్ ఒక నాలెడ్జ్ ఉంటే, నాలెడ్జ్ ఉండాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకంటే రైట్ నో అది లైక్ దట్ ఈస్ ద థింగ్, ప్రైమరీ థింగ్. తర్వాత దాంతో పాటు ఒక 10% టెక్నాలజీ పైన అవేర్నెస్ ఉంటే, టెక్నాలజీ ఏ పైన అవేర్నెస్ ఉంటే, ఇంకా 90% నార్మల్ గా ఒకవేళ వాళ్ళ చూస్ చేసుకున్న ఫీల్డ్స్ లో వాళ్ళు ఫుల్ మాస్టర్ అయినా తర్వాత వాళ్ళు టెక్నాలజీ మీద, సిస్టమ్స్ మీద నాలెడ్జ్ లేకపోతే ఎట్లా అవుతారంటే, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఒకటి ఉంది చూడు, ఆల్మోస్ట్ 100 crores 200 crores సంపాదించిన ఎర్న్ చేస్తున్న కంపెనీ, ప్రాఫిట్స్ తెస్తున్న కంపెనీ ఫౌండర్స్ కూడా వాళ్ళకి ఏ అంటే ఏమో తెలియదు. వాళ్ళు కూడా ఏఐ కోర్సెస్ తీసుకొని వాళ్ళు ఏ నేర్చుకుంటున్నారు. ఆల్మోస్ట్ 200 కోట్లు 300 కోట్లు సంపాదిస్తున్న కంపెనీ ఫౌండర్స్ వాళ్ళు కూడా వచ్చి ఏ నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా టెక్నాలజీకి తగ్గట్టు అడాప్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కోర్ ఇంజనీర్స్, ఇది ఒక సజెషన్ లాంటిదే, కోర్ ఇంజనీర్స్ ఇప్పుడు టెక్నాలజీకి అడాప్ట్ అవ్వకపోతే, ఐ మీన్ దాని గురించి రోజు తెలుసుకోకపోతే కొంచెమన్నా వాళ్ళు మాస్టర్ అవ్వచ్చు. రేపు పొద్దున వాళ్ళ స్కిల్లో, వాళ్ళ జాబ్లో చాలా ఎక్స్పీరియన్స్ రావచ్చు, చాలా ప్యాకేజెస్ కొట్టచ్చు. వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏఐని అడాప్ట్ అవుతూ ఉండాలి, టెక్నాలజీకి అడాప్ట్ అవుతూ ఉండాలి, నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి, వాటి మీద దాని గురించి అవేర్నెస్ తెచ్చుకుంటూ ఉండాలి. జస్ట్ యూ షుడ్ బి క్యూరియస్ అబౌట్ యువర్ రోల్. ఓకే, నీకు నీ రోల్లో ఏమొస్తున్నాయి కొత్తగా. నేను ఒక జాబ్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్లో కన్స్ట్రక్షన్, అట్లీస్ట్ నువ్వు నేర్చుకోవాలి. నువ్వు చేసిన పని గురించి నీకు తెలుసుకునేకి ఏమని చెప్పు, నీకు క్యూరియస్ ఉండాలి అట్లీస్ట్. ఓకే, నా పని చేసుకోవడానికి నేను ఏమేమి చేయగలను, కొత్త టూల్స్ ఏమొస్తున్నాయి, నేను అవి ఎట్లా వాడుకోగలను, నీ పని గురించి నువ్వు తెలుసుకోవాలి అట్లీస్ట్. లేదు నేను నాకు జాబ్ వచ్చేసింది, లేదు నాకు స్కిల్ ఉంది, ఇంకా చాలు, నాకు ఇంకా భయం లేదు ఒక కొన్ని ఇయర్స్ వరకు అంటే, లేదు బ్రో, ఈ రోజుకి మారిపోతుంది. సో యూ షుడ్ బి అప్డేట్, యూ షుడ్ బి అప్ స్కిల్ డెఫినెట్లీ. అట్లీస్ట్ తెలుసుకో నీ రోల్ ఏంది. నీ రోల్ ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ ఏంది, UI/UX. నా ఎగ్జాంపుల్ నేను డెఫినెట్లీ నేను తెలుసుకుంటా, తెలుసా. అట్లీస్ట్ నేను వీక్లీ తెలుసుకుంటా, నా డొమైన్ లో ఏమైనా కొత్త టూల్స్ వచ్చినాయా నేర్చుకోవాలా, ఏమైనా కొత్త టెక్నిక్స్ వచ్చినాయా, కొత్త ఫ్రేమ్ వర్క్స్ వచ్చినాయా, నా పని ఈజీ చేసుకోవడానికి, అప్ స్కిల్ చేసుకోవడానికి, ఇంకా ఎఫిషియన్సీ పెంచుకుంటావు. అంటే నాకు ఎందుకు అట్లా అవుతుందంటే నాకు క్యూరియస్ బ్రో. ఎవరు ఏమన్నా నేను చూసుకుంటాను నాకు ఖచ్చితంగా. సో అందుకే ఎవరు వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళ డొమైన్స్ కానీ చూసుకోండి. అప్ స్కిల్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. క్యూరియస్ ఉంటే ఆటోమేటిక్ అయిపోతుంది. లేదా నేను బలవంతంగా అప్ స్కిల్ చేసుకున్నా కాదు, నువ్వు చేసుకోలేవు. క్యూరియాసిటీ, ప్యాషన్, ఆ రెండు బిల్డ్ అయి ఉంటే చాలు. నీకు బలవంతంగా చేసేటట్టు ఉంటే అది నువ్వు ఏం చేసినా తప్పే, లైక్ సస్టైన్ కాదు. అప్ స్కిల్ కావాలి ఖచ్చితంగా. డెఫినెట్లీ ఇంకా మనం కొన్ని సైట్స్ కూడా చూసినాం కదా కోర్ ఇంజనీరింగ్. లైక్ దెర్ ఈస్ ఎ వెబ్సైట్ కాల్డ్ engineeringjobs.com అని. దాంట్లో వేసి చూడు, ఒక్కొక్క రోల్ కి ఎంత పే చేస్తున్నారు చూస్తే షాక్ అవుతాం అసలు. చూసినప్పుడు నేను రిగ్రెట్ అయిపోయినా, ఎందుకు నన్ను సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నా రిగ్రెట్ అయిపోయినా ఫస్ట్. అంటే కోర్ ఇంజనీర్స్ కి ఇంత
పే చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ నేను చేయలేదు. expect అది నువ్వు పెట్టిన తర్వాత engineeringjob.com అప్పటి వరకు కూడా తెలియదు తెలీదు నిజంగా. సివిల్ అంటే మామూలు కన్స్ట్రక్షన్స్ ఇంతే ఉంటాయి సాలరీస్ అనుకున్నా. అవి చూస్తే ఆ రోడ్లు చూస్తుంటే భయం వేసా నాకు, ఏం ఇట్లున్నాయా బయట అని. చాలా ఉన్నాయి. ఒకసారి ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోండి, కోర్ ఇంజనీరింగ్ లైక్ engineeringjobs.com అని దాంట్లో చెక్ చేసుకోండి, అన్ని చూపిస్తుంది. లైక్ మొత్తం కంప్లీట్లీ ఫర్ కోర్ ఇంజనీర్స్ అది, ఓన్లీ ఫర్ కోర్ ఇంజనీర్. అవును, దాంట్లో జాబ్స్, ఆ రోల్స్ మీరు ఏమన్నా డిసైడ్ కాలేదనుకో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను కోర్ ఇంజనీర్ లో జాయిన్ అవుతున్నాను, ఏ రోల్ కి ఎంత ప్యాకేజ్ ఉంది, అది నీకు ఏమి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను హై ప్యాకేజ్ కొట్టాలని నీకు ఇంటెన్షన్ ఉందంటే కోర్ ఇంజనీర్ లో, ఇంట్రెస్ట్ లేకుండా ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి చూడు ఏ రోల్ కి ఎంత ప్యాకేజ్, ఎంత బయట ఏ కంపెనీలు ఎంత పే చేస్తున్నారు, అది నిలబడతా లేదా నాకు దాన్ని అట్లా చూస్ చేసుకో. నీకు ప్యాషనేట్ లేకున్నా కానీ చూస్ చేసుకుని దాంతో పర్సీవ్ గా ఆ రోల్ తగ్గట్టు స్కిల్స్ పెంచుకో అంతే. అలా కూడా చేయొచ్చు. నీకు ప్యాషన్ ఉంటే బెస్ట్, నేను ఎవరు ఆపలేరు. అది ఎంత చిన్న పేయింగ్ రోల్ అయినా కానీ నువ్వు దాన్ని తీసుకోపోతావు అంటే ఎవరు అంత పే చేసేంత ఎవరు కూడా తీసుకెళ్తారు. ప్యాషన్ ఉంటే ఇన్నోవేషన్స్ వస్తాయి బ్రో బయటికి. నీకు ఇంకా ప్యాషన్స్ లేదనుకో, ఇది బెస్ట్ థింగ్. ఫస్ట్ జాబ్స్ తెలుసుకో, జాబ్స్ మార్కెట్ తెలుసుకో, ఎవరికి ఎంత పే చేస్తున్నారు. నువ్వు ఇంకా ఆటోమేటిక్గా నీకు ప్యాషన్ లేదంటే నువ్వు ఏముంటుంది అప్పుడు ఇంటెన్షన్ హై ప్యాకేజ్ కొడదామని, అంతే తప్ప. రైట్, సో చూసుకో, రోల్ చూసుకో, పర్సీవ్ ఫ్లో, ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిపోతుంది నీకు. అదొక వే. డెఫినెట్లీ లైక్ షాక్ బ్రో నేనైతే, టు బి హానెస్ట్, ఆ రోల్స్ ఆ జాబ్స్ చూస్తుంటే. మేము కూడా ఆ టైంలో నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, అంత ఆఫర్ చేయాలి. ఈవెన్ సిఎస్సి లెవెల్ వాళ్ళకి తగ్గట్టు ఆఫర్ చేస్తున్నారు. 30 LPA, 60 LPA బిగినర్ కి మళ్ళీ అదే ఫ్రెషర్ గా జాయిన్ అయినకి 1 or 2 years ఎక్స్పీరియన్స్ లోపే, బిలో 2 years ఎక్స్పీరియన్స్ లోపే అంత. దేర్ ఈస్ 40 అబౌవ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా ఈ కోర్ ఇంజనీర్స్ లో. 40 అబౌవ్ ఉంది. ఇక్కడ సిఎస్సి ఆడింది నీకు 10,000 అంతే ఫ్రెషర్ కి. 10-20 అంటే ఎక్కువ ఇప్పుడు ఈ కాలంలో. 40 పైన ఉన్న ప్రతి ఫ్రెషర్ రోల్ నువ్వు చూసుకున్నావు కోర్ ఇంజనీర్ లో చూసుకో. డెఫినెట్లీ నాకు తెలిసి లైక్ నా పొజిషన్ లో ఉంటే తీసుకునేవాడిని నేను. లైక్ ఐ లవ్ మై, నేను ప్యాషనేట్ నీకు సాటిస్ఫాక్షన్ లేదు. నాకు బలవంతం చేస్తున్నానంటే సస్టైన్ కాలేదు. అది ఎవరు సస్టైన్ ఉంటుంది ఖచ్చితంగా. ఫ్యూచర్ ఖచ్చితంగా ఇండస్ట్రీ 4.0 మోగిపోతుంది కొన్ని 2 years లో. ప్రతి ఒక్కరు అదే ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి బ్రో, ఖచ్చితంగా ఫిల్ అవుతుంది ఖచ్చితంగా. గవర్నమెంట్ స్టార్ట్ చేసింది సార్. అసలు గవర్నమెంట్ ముందు చూపుతో చాలా పనులు చేస్తా ఉంది. అసలు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తా ఉంది, కరికులం మీద చాలా రీడిజైన్ చేస్తా ఉంది. ఏఐసిటి దీనిపైన వర్క్ చేస్తాం, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని. కోర్ ఇంజనీర్స్ పడిపోతుంది నెక్స్ట్. అందరూ సిఎస్సి మీద పడితే దీని ఎవరు పట్టించుకునే వాళ్ళు. రేపు పొద్దున జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండేవానికి ఎక్కువ పే చేసి పిలుచుకోవాల్సి వస్తుంది. సో అలాంటి రోజులు కూడా వస్తాయి. ఇప్పుడు మర్చిపోతే చాలా మంది ప్యాషనేట్ స్టూడెంట్స్ కూడా చూసినాను తెలుసా. అసలు ఎలాంటి స్టూడెంట్స్ అంటే ఈసీఈ, సివిల్, మెకానికల్లో వాళ్ళ లింక్డ్ఇన్ పేజెస్ చూస్తే ఒకసారి అంత ప్యాషనేట్గా ఉన్నారనమాట. ఈవెన్ దో సిఎస్సి స్టూడెంట్స్ కొంతమంది అట్లా లేరు. సో సిఎస్సి స్టూడెంట్స్ ప్యాషనేట్ పీపుల్ ఎట్లుంటారో వాళ్ళకి ధీటుగా, వాళ్ళకి ఆ లెవెల్కి తగ్గట్టుగా ఈసీఈ, మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ లింక్డ్ఇన్ పేజెస్ డైలీ పోస్టులు చూస్తుంటే వాళ్ళు బిల్డ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ ఓన్ లెర్నింగ్ అంతా. మళ్ళీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే లెక్చరర్స్ సపోర్ట్ తీసుకుంటారు, పర్సనల్ గా వర్కౌట్ చేస్తారు, వాళ్ళకి వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఈవెన్ దో సిఎస్సి స్టూడెంట్స్ కొంతమంది గిట్ హబ్ రేపోనా కూడా తెలియదు, గిట్ హబ్ అనేది తెలియదు. వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పు అంత. కోర్ ఇంజనీర్స్ కి గిట్ హబ్ ని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుతున్నారు. ఇంకా మా కాలేజ్లో ఉన్నారు, మా కాలేజ్లో వీళ్ళు మెకానిక్స్, రోబోటిక్స్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే లైక్ వాళ్ళు ఎగ్జిబిషన్ లైక్ ఎక్స్పోజ్ జరుగుతాయి కదా, వాళ్ళు బైక్లు పెడతారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ బిల్డ్ చేసుకొని తీసుకొచ్చింటారు. లైక్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారంటే లైక్ ఎక్స్పో అయిపోయిన వెంటనే అవన్నీ క్యాంపస్ లో తిప్పుతారు. క్యాంపస్ లో తిరగడము, ఆ వెహికల్స్ టెస్ట్ చేయడము, ఆ మోటార్స్. లైక్ వాళ్ళ క్లాసులకి బోరింగ్ క్లాసుల్లో సిఎస్ లాగా లైక్ కూర్చొని విన్నాడు. వాళ్ళు ఎట్లా క్లాస్ ఎట్లుంటే అంటే ఎవ్రీ టైం ల్యాబ్ లోనే ఉంటాయి, ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటారు. ఎంత ఇంట్రెస్టింగ్ వస్తుంది అంటే ఒక్కోసారి నేను వాళ్ళ మధ్య నుండి లైక్
Like at least పోదాం enjoy అనిపిస్తుంది చేయబుద్ధి చాలా సార్లు. అవుతుంది. మా కాలేజ్ లో ఈ కార్టింగ్ ఎక్స్పో జరిగింది ఒకటి. కార్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ నుండి కొన్ని టీమ్స్ సెలెక్ట్ చేస్తారు గవర్నమెంట్. దాన్ని బట్టి ఎక్స్పో ఒకటి కండక్ట్ చేస్తారు. మాది కాలేజ్ ఆ కాలేజ్ లో కండక్ట్ చేసిన మా కాలేజ్ లో ఆల్మోస్ట్ ఆంధ్ర నుండి 3 టీమ్స్ వచ్చాయి. గీతం కాలేజ్ వచ్చింది విజయవాడ. సో అట్లా అన్ని స్టేట్స్ నుండి వచ్చారనమాట. ఈ కార్టింగ్ వాళ్ళు కార్డ్స్ వాళ్ళకి వాళ్ళు రెడీ చేసుకొని వచ్చారు. వాళ్ళకి వాళ్ళు మెకానికల్ స్టూడెంట్స్, వాళ్ళ జూనియర్స్ సీనియర్స్ అంతా కలిపి ప్రిపేర్ చేసుకొచ్చారు. డిజైన్ కొత్త డిజైన్స్, ఆ డిజైన్స్ని బట్టి నెక్స్ట్ ఆ కార్ట్ మోడల్స్ నెక్స్ట్ జనరేషన్కి ఐ మీన్ నెక్స్ట్ రియల్ కార్టింగ్ వాళ్ళకి ఆఫర్ చేస్తారు అనమాట. మార్కెట్లో లాంచ్ చేస్తారు. ప్రోడక్ట్ ఏది బాగుంది, ఏది సస్టైన్ అవ్వగలదు అని ఫైనల్ చేసి దాన్ని మార్కెట్లో లాంచ్ చేస్తారు. అది F1 అంటారు. F1 కార్ట్ రేసింగ్. ఇక్కడ మనకి లేవమ్మా కానీ బయట World లో ఎంత అసలు ఉంది తెలుసా బయట దానికి ఆ రేసింగ్ కి. ఈవెన్ క్రికెట్ కూడా అంత ఫేమ్ ఉండదేమో, అవును. గుర్తించారు. కార్టింగ్ కి మాత్రం వేరే అసలు. దాంట్లో మెకానికల్ వాళ్ళు ఎక్కువ తెలుసా అసలు. మొన్న లేమెన్స్ 24 hours రేస్ అని జరిగింది. ఆ టైంలోనే మాకు హ్యాకథాన్ ఉంది ఒక 24 hours. ఆ 24 hours రేస్ ఉండే అనమాట. దానిపైనే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ పైన వర్క్ చేస్తున్నాం. అదే హ్యాకథాన్. అట్లా నిజంగా చాలా ఎక్స్పోర్ట్ చేయాలి అబ్బా. అసలు ఎంప్లాయబిలిటీ రేట్ కూడా చాలా ఉంది. వీళ్ళకి తెలియట్లేదు అంతే. ఎక్స్ప్లోర్ చేసే చాలా అంతే. జస్ట్ ఎవ్రీథింగ్ లైక్ అట్లీస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ వాట్, ఏం చేస్తుంది. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ యంత్ర అని ఐఐటి బాంబేలో ఒక రోబోటిక్స్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. దానికి ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారంటే లైక్ ఎంత ఐఐటి బాంబేలో ఫ్రీ రెసిడెన్స్ ఇస్తారు లైక్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. లైక్ రోబోటిక్స్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. వాళ్ళు రోబోట్ తెచ్చి వాళ్ళ కాలేజ్ నుంచి, రిమోట్ కాలేజ్ ఐఐటిఎన్స్ కూడా కాదు, ఎక్కడో రిమోట్ కాలేజ్, ఎక్కడో చిన్న కాలేజ్, అది Tier 3 Tier 4 కాలేజ్ నుంచి వచ్చి అక్కడ షోకేస్ చేసుకుని వాళ్ళు విన్ అవుతారు. విన్ అయినారు. చాలా లాస్ట్ 4-5 ప్రీవియస్ ఇయర్స్ రికార్డ్ చూసుకుంటే అందరూ Tier 3 Tier 4 కాలేజ్ నుంచి వచ్చి రోబోటిక్స్ కాంపిటీషన్ లో విన్ అయ్యే వాళ్ళు, అంత ప్యాషనెట్ ఉండేవాళ్ళు ఉన్నారు. లైక్ గవర్నమెంట్ కూడా చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తా ఉంది. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ ఉంది. లైక్ ఎక్స్ప్లోర్ చేసే తెలుస్తుంది. లైక్ అంతే. అదే బిఫోర్ చూసుకోండి ఒకసారి మార్కెట్ ఎట్లా ఉంది చూడాలి అంత ప్రతి ఒక్క స్టూడెంట్. జస్ట్ బేసిక్ రీసెర్చ్ అంతే. మీకు ఏం ఇంట్రెస్ట్ వస్తుంది ఏం కదా అవన్నీ తెలుసుకోవాలి. అట్లీస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే ఆ డొమైన్ అంటే ఈ డొమైన్ అంటే బయట ఎట్లుంది అంతే. ఆ రెండే 2 things. ప్లస్ ఆ టైం కూడా కేటాయించకపోతే ఎట్లా, కెరియర్ కదా నీ కెరియర్ ఇంకా అక్కడే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు చెప్పిన మాటలు వినాలా కానీ ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది వాళ్ళు చెప్పింది నిజం అనుకోకూడదు. డెసిషన్ నీది. ఉండాల్సింది నువ్వు, చేయాల్సింది నువ్వు. మీరు అనొచ్చు మీరు కూడా సాఫ్ట్వేర్ లో ఉన్నారు కదా అని, కానీ మేమున్నాం కానీ లైక్ ప్యాషనెట్గా ఉన్నాం చూడండి అంతే. ప్యాషనెట్గా లేకుంటే మేము కూడా సస్టైన్ కాము. మేము సజెస్ట్ చేస్తున్నాం డెఫినెట్లీ. ఎవరి ఫీల్డ్ వాళ్ళు ప్యాషనెట్ అయిపోతుంది. ఒకవేళ నేను చెప్పే కదా, నేను ఒకవేళ ఇంటర్మీడియట్ లో స్టార్టింగ్ లో ఉంటే నేను చూసి ఖచ్చితంగా కన్ను మూసుకొని తీసుకునేవాడిని. ఈ నాలెడ్జ్ అప్పుడు రీసెర్చ్ చేసే స్కిల్స్ అప్పుడు ఉంటే తెలుసుకునే విధానం, బయట ఏముందని తెలుసుకునేంత నాలెడ్జ్ ఉన్నా చాలు. అందుకే డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ కెరీర్ ఫర్ ఎవ్రీవన్. కాస్త టైం కేటాయిస్తే సరిపోతుంది. ఇంకేమన్నా కోర్ ఇంజనీరింగ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కెరీర్లో పర్సూ చేయాలనుకుంటున్నారు కానీ అంతగా లైక్ నాలెడ్జ్ లేకున్నా లైక్ కైండ్ ఆఫ్ ఏమైనా క్యూరియాస్ ఉన్నా నేర్చుకున్నా యూ కెన్ అప్రోచ్ అస్. డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ దట్ ఓన్లీ. మేము త్వరలో మీ ముందుకు వస్తాం దాన్ని పట్టుకొని. ఇంకా ఎలాంటివి డిస్కస్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. వాటి డెఫినెట్లీ కోర్ ఇంజనీరింగ్ నుంచి హెల్ప్ కావాలంటే జస్ట్ కామెంట్, విల్ అప్రోచ్ అండ్ విల్ డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ. రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్. ఇంకేమన్నా కామెంట్లో పెట్టేసేయండి ఒపీనియన్. ఓకే, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. కంటెంట్ ఇట్లా ఉంటుంది, ఇంత రాగ్ ఉంటుంది, ఇంత రియాలిటీ ఉంటుంది. సమ్వన్ ఏమన్నా మిస్కన్సెప్షన్ అయినా కానీ ఏమన్నా తప్పు మాట్లాడినా కానీ
జస్ట్ షేరింగ్ అవర్ ఒపీనియన్స్ అండ్ షేర్ పర్సెప్షన్స్. చేస్తున్నాము, అది మీరు తప్పుగా అనొచ్చు, రాంగ్ అనొచ్చు, కానీ బట్ ఇట్స్ కరెక్ట్ టు అస్ యాక్చువల్లీ. జస్ట్ థింక్ అబౌట్ బిఫోర్ ఎందుకు మాట్లాడుతున్నారని థింక్ చేయండి. లేదు ఒకవేళ మీరు మాది తప్పు ఖచ్చితంగా కామెంట్ లో చేయండి, ఆలోచిద్దాం. కలిసి వర్కౌట్ చేద్దాం వాటి మీద. ఓకే, ఇస్ దేర్ ఎనీథింగ్? నథింగ్. ఓకే బ్రో, విల్ రాప్. లైక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షూర్. విల్ మేక్ ఎ Tomorrow. వీడియో. బాయ్. Bye. Close it.